హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాగుల చవితి రోజు మేము ఇలా నందమ్మ దగ్గరకు వస్తామండి. దీపావళి రోజు తీసుకొస్తారు, నాగుల చవితి నిమగ్నం చేసేస్తారండి. ఇలా నందమ్మ వేస్తారు. ముంత జ్యోతి ఎత్తడానికి వచ్చానండి. ముంత మీద బిందె మీద అయినా నీళ్ళు పోసి దీపం వెలిగిస్తారు. మేము ప్రతి సంవత్సరం వెలిగించుతానండి. నేను అందుకని నందమ్మ దగ్గర వెలిగిస్తాను ప్రతి సంవత్సరం. వెలిగించడానికి వచ్చానండి. ఇవ్వండి, నంది పైన ఉంటుంది కాబట్టి నందమ్మ అంటారు. పార్వతి పరమేశ్వర్లు, గౌరీదేవి ఉంటారండి. చాలా బాగుంటారు అమ్మవారు. ఈ సంవత్సరంకి ఒకసారి కదండి ఇలా తెస్తారు. చాలా బాగుంటుందండి. ఇలాగండి ముంత జ్యోతులు అంటారు దీన్నే. ఇంటికి వచ్చాక ఇంకా పుట్ట దగ్గరికి ఆ సామాన్లన్నీ రెడీ చేసామండి. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి ఇంటికి వచ్చాం. ఇంకా పుట్ట దగ్గర సామాన్లు, గుడ్లు, నువ్వు ఉండలు, ఇంకా ఇంకా పూజ సామాన్లన్నీ ఇంకా సిద్ధం చేసుకున్నామండి. ఇంకా పాలు, ఇంకా తులసి ఆకులు, తులసి కొమ్మ, దుచ్చిన కొమ్మ అంటారు. ఇంకా అవన్నీ కొమ్మలు ఉంటాయండి. కొన్ని పేర్లు నాకు తెలియదు అయితే సరిగ్గా. అవన్నీ సిద్ధం చేసుకొని ఇంకా తర్వాత నువ్వుండల కోసం, నువ్వుముద్ద కోసం నువ్వులు రోట్లో అయితే దంచుతున్నామండి. రోల్లో మా తోటకోలు సిద్ధం చేస్తుంది. ఇంకా పైన దంచుతుంటే ఇలా సిద్ధం చేస్తున్నాం. బెల్లం వేసి దంచుతామండి. అది చిములు వంట అంటారు కదా, దాన్ని మేమైతే నువ్వుముద్ద అంటాం. పుట్ట దగ్గర పట్టుకెళ్ళడం కోసం ఇలా క్లీన్ చేసుకొని ఇంకా ఇలా రెడీ చేసుకుంటున్నామండి. తర్వాత మేము అందరం ఆడవాళ్ళందరం జల్లిట్లో పెట్టుకుని, ఇక్కడ కూడా జల్లిట్లోనే పెడతామండి. ఆడవాళ్ళందరం సిద్ధం చేసుకొని అందరం ఒకేసారి వస్తామండి. ఏ పండుగ అయినా సరే అందరూ వచ్చారో లేదని ముందు అది మాత్రం ఇంపార్టెంట్ అండి. అందరికి ప్రాధాన్యత ఇస్తాం మేమైతే. సొంతం అందరూ ఒకే దగ్గర వేస్తాను. ఒక ఇంటిగాళ్ళు మాత్రం ఒక దగ్గర వేస్తారు. అలా వేరు వేరు ఇంటిగాళ్ళు ఒక దగ్గర వేస్తారండి. ఇగోండి ఒక తోటలో అయితే మగవాళ్ళందరూ ముందు వచ్చేసి తోటలో పిచ్చి మొక్కలు ఉంటాయి కదండి, డొంకలు అంటారు కదా, వాటిలంతా క్లీన్ చేసి మేము వచ్చేసరికి రెడీ ఉంచుతారండి పుట్ట దగ్గర. మేము వచ్చి ఇంకా ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకోవడమే. ఇక వచ్చి ఇంకా ఇలా సిద్ధం చేస్తారండి మగవాళ్ళందరూ. అందరూ ఈ వీళ్ళ ఆలోనే ఉండదండి, మొత్తం అక్కడ పూజ చేయగలుగుతాం ఎవరు ఉంటారో అందరం వచ్చి క్లీన్ చేస్తాను ప్రతిదీ. చాలా సరదాగా ఉంటాయండి. ఇవన్నీ ఆడవాళ్ళందరూ ఇంకా పేడ పెట్టేసి పేడ రాసి ముగ్గు పెట్టేసి ఇంకా అలుక్కొని అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని పాలు, గుడ్లు, ఇంకా నువ్వు ఉండలు అన్నీ పుట్ట దగ్గర వేసుకొని చాలా బాగుంటుందండి. అందరం ఒకే దగ్గర ఉంటాం కదా. పల్లెటూరులో పండగలు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తాయండి, సరదాగా అనిపిస్తాయి. అందరం ఒకే దగ్గర వచ్చేది చూసుకొని పూజ చేస్తారండి. ఇది కూడా ఒక్కరు రాకపోయినా వెయిట్ చేస్తామండి వాళ్ళ కోసం. ఇవన్నీ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడ అందరూ తెచ్చిన నువ్వుముద్ద ప్రసాదాలు ఉంటాయి కదా, అందరివి మళ్ళీ స్వీకరిస్తామండి. అలా కూర్చుంటాం. కొద్దిసేపు కూర్చొని అందరూ యోగక్షేమాలు తెలుసుకుంటారు. అందరూ మాట్లాడతారు, కష్టసుఖాలు మాటలు కొద్దిసేపు కూర్చుంటారు. ఒక 10 నిమిషాలు, ఒక అరగంటలా కూర్చుంటామండి తోటలోని ప్రశాంతంగా. ఈ ఫోటోలు దిగిన వాళ్ళు దిగుతారు, సెల్ఫీలు అన్నీ ఇంకా ఇంకా వాళ్ళ ఇష్టమేనండి. ఇంకా జనాలు ఎవరు లేరండి. పండగ పిల్లలు స్కూళ్ళు, కాలేజీలు, ఇంక ఎగ్జామ్స్ టైం కదా, ఎవ్వరు రాళ్ళు. మా నిత్యమే అందరూ కనిపిస్తుంది. ఒక ఇద్దరు పిల్లలు అంతేనండి, ఇంకెవ్వరు కనిపించలేదు. అందరూ మా పిల్లలు కూడా ఎవరు లేరండి. జస్ట్ 3 ఫ్యామిలీల మగవాళ్ళు ఆడవాళ్ళమే ఉన్నాం. ఇంకెవ్వరు లేరు. ఇంకా అంతలా జనాలు రోజు రోజు తగ్గిపోయినట్టుగా తగ్గిపోతున్నారండి. లాస్ట్ ఇంటికి వచ్చాక ప్రసాదం స్వీకరిస్తామండి. ఉండ మాత్రం కంపల్సరీ పెడతాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చేసి దీపాలు కొండెక్కిపోతాయండి. ఆ అబ్బాయికి ఇంకా మంతులో ఉన్న దీపం అయితే 5 రూపాయలు, బిందె అయితే 10 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చి తీసుకెళ్ళాలండి కొండెక్కిన తర్వాత దీపాలు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బయలుదేరిపోయామండి. ఇంకా మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ రోజు స్కూల్ ఉన్నాయి కదా పిల్లలకి. ఇంకా మా పాప కూడా వచ్చింది కదా, మా తోటకాల పాప, తను కూడా కాలేజ్ ఉంది. ఇంకా వెళ్ళిపోయాం మరి ఇంకా ఇంటికి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే. బస్ వస్తే ఇంకా బస్ మీద వెళ్ళిపోతామండి. బైక్ మీద అయితే రాలేదు, ఇంకా అవ్వదు బైక్ మీద. బైక్ కొంచెం రిపేర్ వచ్చింది అనేసి ఇంకా బైక్ ఇంటి దగ్గర వదిలేసి మేమైతే బస్కి వచ్చామండి. అవునండి, మా తోటకాల పాప వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇంకంతేనండి మా పండగ.